జాగ్రత్తగా ఉండమని. నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల నుంచి, సామాన్య ప్రజలు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి నేరుగా రావచ్చు, నా పక్కన కూర్చోవచ్చు, నాతో కూర్చొని భోంచేయొచ్చు, అన్ని చేయొచ్చు. సరేనా? మీరు అతను ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్. మొన్నటి దాకా మమ్మల్ని పొగిడాడు, ఇప్పుడు 2 నెలల నుంచి తిడుతున్నాడు. కాబట్టి అతను చెప్పేవన్నీ పచ్చబద్దాలే. కాబట్టి ఎవ్వరూ నమ్మవాకండి. అందరూ మే 13వ తేదీ అతను మాట్లాడుతుండే ఈ మాటలకి ఒక స్త్రీ గురించి, అమ్మ మీరు చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ, మీకు అందరికి చెప్తున్నాను, అందరూ కామాక్షమ్మలై అతన్ని కోవూరు నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాలి. ఎందుకంటే ఒక స్త్రీని ఇంత అవమానించే ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతుంది. సరేనా? 25 మంది ఎంపీలు పోటీ చేస్తున్నారు. ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇంత నీచమైన ఎమ్మెల్యే, ఇంత నీచంగా మాట్లాడే ఎమ్మెల్యే, అపోజిషన్ పార్టీ వాళ్ళని ఇలాగా విమర్శించే ఎమ్మెల్యేని మనం ఇప్పటి వరకు చూడలేదు. ఇతను ఓడిపోతున్నాను అని చెప్పి డిపాజిట్లు కూడా రావని చెప్పి అతనికి అర్థమైపోయింది. సో ఫ్రస్ట్రేషన్ లో ఇతను ఒక్కడే ఇలా చేస్తున్నాడు. ప్రతి ఎమ్మెల్యేకి, ఆల్రెడీ ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి, నాయకులకి, అతను పక్కన నిలబడుకున్న విజయసాయి రెడ్డికి మా విలువేందో తెలుసు, మేమేందో తెలుసు. కానీ ఇతను ఒక్కడే పిచ్చి పట్టినట్టు పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రజలే దీనికి బుద్ధి చెప్పాలి. ప్రజలే రేపు మే 13వ తేదీ అతనికి సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులని చెప్పి ఆయనే చెప్పాడు. సరేనా? సో అతనికి మీరందరూ చాలా చూపించినారు. ఇప్పుడు చూపేయండి మీరేం చేయబోతున్నారో. అందరికీ నమస్కారం.